హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చిన్న చిత్కా సినిమాలకే బడ్జెట్ ప్రొడ్యూసర్ల చేతిలో ఉండట్లేదు. అలాంటి పాన్ ఇండియన్ రేంజ్లో హీరోలకు బడ్జెట్ లిమిట్లో ఉంటుందా? ఉండదు కదా. పుష్ప 2తో దాదాపు 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన బన్నీతో పాన్ ఇండియా రేంజ్లో సినిమా చేయాలంటే మినిమం 600 కోట్లు అంతకు మించి ఉండాల్సిందే అన్న టాక్ బడా ప్రొడ్యూసర్స్లో ఉంది. ఒకవేళ డైరెక్టర్ 2 పార్ట్స్నో సీక్వెల్ అనో అంటే ఈ బడ్జెట్ రెండింతలు అవ్వడం గ్యారంటీ. ఇక ఇదే విషయాన్ని రీసెంట్గా బన్నీ వాసు కూడా చావా ప్రమోషనల్ ఈవెంట్లో చెప్పారు. దీంతో బన్నీతో సినిమా అంటే 1000 కోట్లు ఉండాల్సిందేనా అన్న టాక్ నెట్టింట వస్తోంది. ఫస్ట్ సక్సెస్ఫుల్ సినిమా అంటే అందరికీ స్పెషలే కదా. ఇప్పుడు సమంత కూడా ఇదే చెప్పారు. ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న శామ్ రీసెంట్గా హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డును అందుకున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఈమె తన ఫస్ట్ రిలీజ్ ఫిలిం ఏమాయ చేసావే సినిమాలోని ప్రతి షాట్ తన జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పారు. అందులోనూ జెస్సీ కార్తిక్ను కలిసే తన మొదటి సన్నివేశం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ ఎమోషనల్ అయ్యారు. తమిళ హీరో కార్తీ ప్రమాదానికి గురయ్యారు. గత కొన్ని రోజుల నుంచి కర్ణాటక మైసూర్లో కార్తీ సర్దార్ 2 షూటింగ్ జరుగుతోంది. ఆ షూటింగ్లో భాగంగా కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా కార్తీ కాలుకు ప్రమాదవశాత్తు గాయమైనట్టు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ టీం దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారని, డాక్టర్లు కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారట. సెలబ్రిటీల ప్రేమలకు పెళ్లిలకు అసలు వ్యాలిడిటీయే లేకుండా పోతోంది. నిన్న మొన్నటి వరకు కలిసి ఉన్న వాళ్ళు ఉన్నట్టుండి విడిపోవడం ఓ ట్రెండ్గా మారింది. ఇప్పుడు తమన్నా, విజయ్ వర్మ కూడా విడిపోతున్నట్టు ఓ న్యూస్ బీటంలో చక్కర్లు కొడుతోంది. 2023లో స్ట్రీమింగ్ అయిన లవ్ స్టోరీస్ 2 సిరీస్తో ప్రేమలో దిగిన వీరిద్దరూ ఇప్పుడు విడివిడిగా తమ జర్నీని కంటిన్యూ చేయడానికి డిసైడ్ అయినట్టుగా బాలీవుడ్ మీడియాలో న్యూస్ వస్తోంది. అది కాస్త నెట్టింటకెక్కి విపరీతంగా వైరల్ అవుతోంది. థియేటర్స్లో ఓ సినిమా 2-3 వారాలు ఆడడమే గగనమైన ఈ రోజుల్లో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీ ఇప్పుడు సంచలనంగా మారింది. నయా రికార్డును క్రియేట్ చేసింది. దాదాపు 92 సెంటర్స్లో ఈ మూవీ సక్సెస్ఫుల్గా 50 రోజులు నడిచింది. రీజనల్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ రికార్డును క్రియేట్ చేసింది, హిస్టరీని లిఖించింది. ఇక ఈ విషయం పక్కకు పెడితే సంక్రాంతికి వస్తున్న మూవీ ఇప్పటికే 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టిల్ ట్రెండ్ అవుతోంది. కమల్ వద్దన్నారట, రజనీ నో అన్నారట, మరి చిరు ఏమంటారు అని ఇప్పుడు పూరి ఎదురు చూస్తున్నట్టు ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇక ఇప్పటికే ఫ్లాప్స్తో కాస్త డీలా పడిన పూరి రీసెంట్గా తన టీంతో కలిసి క్రేజీ స్క్రిప్ట్స్ రెడీ చేశారట. అందులో ఒకటి గోపిచంద్ గోలీమార్ సీక్వెల్ కాగా మరొకటి తన ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి కోసం రెడీ చేశారట. అయితే చిరు కోసం రెడీ చేసిన స్టోరీ లైన్ను మొదట కమల్కు వినిపించారట పూరి. ఆ తర్వాత రజనీతో అదే లైన్తో సినిమా చేయాలని గట్టిగా ట్రై చేశారట. వారిద్దరూ నో అనడంతో అదే లైన్ను కాస్త కొత్తగా రాసుకొని మార్పులు చేర్పులు చేసి చిరు కోసం రెడీ చేశారట. మరి ఈ కథ విన్నాక చిరు ఏమంటారో చూడాలని నెట్టింట ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. వార్ 2 సినిమాకు సంబంధించి కీ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. ముంబైలోని యష్ రాజ్ స్టూడియోలో ఈ రోజు నుంచి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పై డాన్స్ నెంబర్ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. బాస్కో మార్టిన్ కొరియోగ్రఫీలో 500 మంది డాన్సర్స్ ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ డేస్లో బడా స్టార్ హీరోలు చిన్న సినిమాలను చూసి మెచ్చుకుంటున్నారు, ట్వీట్ చేస్తున్నారు. ఆ సినిమాల సక్సెస్లో ఇండైరెక్ట్గా కొంత పర్సెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రదీప్ రంగనాథ్ డ్రాగన్ సినిమా డైరెక్టర్ మరియముత్తు సూపర్ స్టార్ మహేష్కు తన సినిమా చూడాలంటూ రిక్వెస్ట్ చేశారు. గతంలో తన తెలుగు డెబ్యూ ఓరిదేవుడ సినిమాను మహేష్ చూసి బాగుందంటూ ట్వీట్ చేయడం వల్లే తెలుగు ప్రేక్షకులు తన సినిమాను చూశారని, భారీ సంఖ్యలో థియేటర్స్కు వచ్చారని గుర్తు చేసుకున్నారు. అలాగే ఈ సినిమాకు జరగాలన్నారు. స్టార్ క్రికెటర్ సిరాజ్ చిక్కుల్లో పడ్డాడు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అండ్ టైం పాస్ టాపిక్లా అయిపోయాడు. ఇక క్రికెట్లో తను విసిరిన బంతులతో బ్యాటర్ను ఇరుకున పెట్టే ఈ స్టార్ క్రికెటర్ సోషల్ మీడియాలో ఓ టైంలో హిందీ బిగ్ బాస్ ఫేమ్ మహిరా శర్మ ఫోటోకు లైక్ కొట్టాడు, ఫాలో బటన్ నొక్కాడు, అంతే. దీంతో సిరాజ్ మహిరాతో డేటింగ్లో ఉన్నాడంటూ ఓ న్యూస్ తయారైంది. అది కాస్త అక్రాస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సిరాజ్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మరి ఈ న్యూస్పై మనోడి రియాక్షన్ అంటూ చూడాలి. బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, ఫర్హాన్ అఖ్తర్, అభయ్ డియోల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఓ కమర్షియల్ యాడ్ కోసం జిందగీ నా మిలేగి దోబారా సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్టుగా రాంగ్ హింట్ ఇవ్వడంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రేక్షకుల ఫీలింగ్స్తో ఆడుకోవద్దంటూ సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ టీంపై ఫైర్ అవుతున్నారు.